ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ మరియు ఫార్మడీ ఈ కోర్సులకు సంబంధించి చాలామంది కట్ ఆఫ్ గురించి అయితే అడుగుతున్నారు. మనకి విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024కి సంబంధించి కొత్త కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వెబ్సైట్ కూడా ఇందాకే అప్డేట్ చేశారు. మీకు వెబ్సైట్ అప్డేట్ చేసిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫార్మేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలోకి వచ్చిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. సెకండ్ కాలం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి లాస్ట్న ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఏపీ ఎంసెట్ 24 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే మనకి కట్ ఆఫ్ డేటా అన్నమాట. మనకి ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని కట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. టోటల్గా 12 పేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసే ముందు దీన్ని అందరూ వెరిఫై చేసుకోవాలి. మీ ర్యాంక్, మీ క్యాస్ట్ తగ్గట్టు మీరు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చిందా, లాస్ట్ ఇయర్ ఎక్కడితో ర్యాంక్ స్టాప్ అయింది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునేది ఉండాలన్నమాట. మెయిన్గా మీకు ఒకసారి చూపిస్తాను. మనకి ఎలా చెక్ చేసుకోవాలంటే, మనకి వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాని ఇన్స్టిట్యూట్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాలేజ్ పేరు, అదేంటి ప్రైవేటా గవర్నమెంటా, ఏ రీజన్, జిల్లా ఈస్ట్ గోదావరి, ప్లేస్ వచ్చేసరికి పెద్దాపురం. కో ఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవచ్చు. JN2Kతో అఫిలియేషన్ అయితే ఉంది. ఎప్పుడు కట్టారంటే 2006లో కట్టారు. బ్రాంచ్ కూడా వచ్చేసరికి PDB. అండ్ అలాగే లోకల్ ఏరియా వచ్చేసరికి ఏ రీజన్ అన్నమాట. మెయిన్గా ఒక్కసారి పక్కా జరిపితే మనకి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పెద్దాపురంలో ఉన్న కాలేజ్ విషయానికి వస్తే ఓసీ బాయ్స్కి 8897 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఆ ర్యాంక్ తర్వాత ఏ విద్యార్థి కూడా సీట్ రాలేదు. అదే స్టాపింగ్ ర్యాంక్ అన్నమాట. అక్కడితో ర్యాంక్ అయితే క్లోజ్ కావడం జరిగింది. దానికి ముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అర్థం. అక్కడితో స్టాప్ అయితే కావడం జరిగింది. ఈ 8897 తర్వాత ఏ విద్యార్థి కూడా సీట్ రాలేదు ఓసీ బాయ్స్లో. ఈ విధంగా మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ ర్యాంక్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోండి. ఒక ఐడియా పర్పస్ కోసం మాత్రమే. ఇది కూడా ఇదే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పట్లేదు. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మార్చైతే ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసే దాన్ని బట్టి కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ అయితే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా నేను చెప్తున్నాను. మనకి ఒక అంచనా రావడం కోసమే ఇదైతే ఉంటుందన్నమాట. ఈ కట్ ఆఫ్ కూడా ఇదే పక్కనే, అదైతే కాదు. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది ఓసీ, ఎస్సీ, బీసీబీ, బీసీఏ, బీసీసీ, బీసీడీ బాయ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి 9768 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. పక్కన ఫీజు కూడా ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే బీసీబీ బాయ్స్కి మనకి ఏంటంటే 8897 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఇలాగా కాలేజ్ వైజ్ మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా వెరిఫై అయితే చేసుకోండి. నేను ఇంకో కాలేజ్ చూపిస్తాను. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, BGS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అన్నమాట. మనకి రాజమండ్రిలో అయితే ఉంది. ఇక్కడ ఓసీ బాయ్స్కి 28878 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. దాని తర్వాత ఏ విద్యార్థి కూడా సీట్ రాలేదు. ఇదే స్టాపింగ్ ర్యాంక్ అన్నమాట. ఈ ర్యాంక్ లోపు లేదంటే ఇక్కడ దగ్గర వచ్చిన విద్యార్థికి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ ర్యాంక్ తర్వాత సీట్ రావడానికి కొంచెం తక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వెరిఫై అయితే చేసేసుకోండి మీరందరూ. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఫార్మసీ సంబంధించి మనకి మెయిన్గా ఒక మంచి కాలేజ్ అన్నమాట. నెల్లూరులో మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. దీంట్లో మనకి స్పెషల్గా మనకి బీఫార్మసీ ఫార్మడీకి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ స్పెషల్గా గర్ల్స్కి సంబంధించి ఒక కాలేజ్ అయితే ఉంది. SPSW అన్నమాట కాలేజ్ కోడ్. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCON SPRC. మనకి వెబ్ ఆప్షన్ కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఫీజు రింబర్స్మెంట్ 38,000 కాకుండా కేవలం 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళతో ఒకసారి మాట్లాడాలన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా కాలేజీలో జాయిన్ అయితే అవ్వండి.